జూలై మొదటి వారంలో సింహ రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ విషయంలో చూసుకోండి. సింహ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సింహ రాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహ రాశిలోకి మకా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. సింహరాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ పగబట్టి మరీ మీకు ప్రమాదం తలపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ స్త్రీ విషయంలో కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే సింహరాశి వారు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ స్త్రీ ఎవరో కాదు, మీకు తెలిసిన స్త్రీ కావడం వల్ల మీరు మరింత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్త్రీల వ్యవహారంలో సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక సింహరాశి వారు చేసినట్లయితే ఇక మీకు తిరుగుండదని చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి సింహరాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అనుకూలంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించి నూతనంగా నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ప్రారంభాలకు కానీ లేదా పెట్టుబడులకు కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. అలానే వ్యాపారానికి సంబంధించి మీరు ఎంతో కాలంగా రుణాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక కారణాలతో ఆర్థిక సంస్థలు ఆ రుణాలు తిరస్కరిస్తూనే వస్తున్నాయి. ఈ సమయంలో మీరు రుణం కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా పార్ట్నర్లతో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలున్నా అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. వ్యాపార అభివృద్ధికి కావలసిన పరిసరాలన్నీ కూడా మీకు సహకరిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ మిషనరీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమల పరంగా అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. అయితే సింహరాశి వారి ఈ మాసంలో ఆర్థిక వ్యవహారాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే కుటుంబ సభ్యుల తరపున కానీ లేదా బంధువుల తరపున కానీ ఎవరికి మధ్యవర్తులుగా మాత్రం వ్యవహరించవద్దు. హామీలుగా మీరు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి వారు తీర్చలేక మీరు తీర్చవలసిన పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం అనుకూలంగా ఉంటుంది. సింహరాశికి సంబంధించిన విద్యార్థులకు చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పాఠశాల లేదా కళాశాలలో ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు వీరు ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల్లో చిన్న చిన్న ఆటంకాలు అయితే ఏర్పడే అవకాశం ఉంది. కానీ భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు పట్టుదల విడవకుండా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా అద్భుతంగా అయితే ఉంటుంది. సింహరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా అభివృద్ధి ఎక్కువగానే ఉంటుంది. ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఉద్యోగ పరంగా మాత్రం స్త్రీలతో ఎవరితో కూడా వ్యక్తిగత అంశాల గురించి చర్చించకపోవడమే మంచిది. అలానే పై స్థాయి అధికారులు ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారి కింద పనిచేసేవారు మాత్రం కొంచెం తక్కువగా మాట్లాడడం మంచిది. ఉద్యోగ రీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు కూడా బాగానే అనుకూలిస్తాయి. ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. వాటిలో
ఫ్యూచర్లో మీకు కలిసి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యపరంగా ఈ మాసం కొద్దిగా జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. త్వరగా నీరసించిపోవడం, అలానే నిద్రాహారాలు లేకపోయే సమస్య ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో స్త్రీల వల్ల వివాదాలు ఎక్కువగా ఉంటాయి. అలానే స్త్రీల కారణంగా ఆర్థిక నష్టం కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల వ్యవహారాల్లో ఇతర స్త్రీల ప్రవేశాన్ని తగ్గించడం మంచిది. కుటుంబ పరంగా కొన్ని కార్యక్రమాలు అయితే పూర్తి చేయడం జరుగుతుంది. అలానే ముఖ్యమైన చర్చలు జరిపేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకున్నట్లయితే మనస్పర్ధలకు తావుండదని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మాసంలో పూర్తి చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా యువతీ యువకుల్లో ఎక్కువగా ఉంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల్లిపైన తీసుకుని వెళ్ళినట్లయితే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ పరంగా ప్రత్యర్థులు చాలా వరకు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినట్లయితే వాటికి సంబంధించి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే రాజకీయ పరంగా అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది. వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకు వెళ్తారు. అలానే ఎంతో కాలంగా పూర్తి చేయాలనుకున్నటువంటి కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు, బిరుదులు సంపాదించుకునే అవకాశం కనిపిస్తుంది. సింహరాశి వారు స్త్రీ సంబంధిత వివాదాల నుండి బయటపడడం కొరకు ఈ చిన్న పరిహారాన్ని అయితే పాటించండి. దీని కొరకు మంగళవారం, శుక్రవారం రోజున సింహరాశి వారి ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేయవలసి ఉంటుంది. అయితే ఇలా ధూపాన్ని వేసేటప్పుడు దానిలో కొద్దిగా ఆవు నెయ్యి, అలానే కొంచెం పసుపు వేసినట్లయితే పసుపు అనేది మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నిటినీ బయటకు తరిమేసి సాక్షాత్తు అమ్మవారిని పసుపుతో ఆహ్వానిస్తున్నట్లు సూచిక అనేది తెలియజేస్తుంది. ఈ చిన్న పరిహారాన్ని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో వాతావరణం మారుతుందని చెప్పుకోవచ్చు. స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.